ఈ పోరాటాన్ని మనం జయించాలి అంటే, సాతానుగాడు పెడుతున్న ప్రతి చిక్కు నుంచి మనం బయటికి రావాలి అంటే ప్రభు కృప నీకు అవసరం. హల్లెలూయా. ప్రభు తోడు నీకు అవసరం. ఆయన సన్నిధి నీతో రావాలి. ఇశ్రాయేలు సైన్యమునకు ముందు నడిచిన దైవమా. ఏంటంట? ఇశ్రాయేలు సైన్యమునకు ముందు నడిచిన దైవమా, నేడు మాతో కూడా నుండి మమ్ము నడిపించుమా. ఈరోజు ప్రభు నిన్ను నడిపించాలి. ప్రభు ఆత్మ నిన్ను తోడుకొని పోవాలి. ఎలాగో తెలుసా? ఎక్కడో అరణ్యంలో ఉన్న ఫిలిప్పుతో దేవుని ఆత్మ మాట్లాడితే పరిగెత్తుకుంటూ వెళ్ళాడంట. ఎలా వెళ్ళాడు తెలుసా మీకు? నపంసకుడు ఏం వేసుకొని పోతున్నాడు? రథానికి ఏముంటాయి? గుర్రాల కంటే వేగముగా పరిగెత్తి ఫిలిప్పు ఆ నపంసకుని అధికారిని ఎదుర్కొన్నాడు. ఆత్మ నడిపింపు అలా ఉండాలి. ఈరోజు నువ్వు సాతాన్ని జయించాలి అంటే, సాతాను పోరాటాలను నువ్వు జయించాలి, అధిగమించాలి అంటే నీకు ఆత్మ కలిగి నువ్వు పోరాట నైపుణ్యతను కలిగి ఉండాలి. హల్లెలూయా. ఆత్మదేవుడు నీకు బోధించాలి. యుద్ధం ఎలా చేయాలో ప్రభు నీకు నేర్పించాలి. అప్పుడే ఈ పోరాటాన్ని నువ్వు గెలవగలవు. హల్లెలూయా. ఉదయకాలం నేను సురేష్ అన్న మాట్లాడుకుంటూ ఒక సందర్భాన్ని, ఎప్పుడు మేము వచ్చినప్పుడు జరిగిన సందర్భం గురించి మాట్లాడుతూ ఉంటే అప్పుడు సురేష్ అన్న అంటున్నాడు, ఇది కేవలము వెలుగు దూతే ఇది చేసింది అని చెప్పాడు ఒక విషయంలో. అంటే అర్థం ఏంటి? కొన్నిసార్లు దేవుని ఆత్మను మనం చెబుతా ఉన్నా, ప్రేరేపణ కలగజేస్తూ ఉన్నా దాన్ని పట్టించుకో మనం. అప్పుడు ఆ వెలుగుదూత స్వరమును విని దాని బాటలో నిజమే ఇది ప్రభు నడిపిస్తున్నాడని చెప్పి వెళ్తూ ఉంటాం. కానీ ఆఖరిలో నష్టపోయినప్పుడు మాత్రమే ఇది వెలుగుదూత పని అని మనకు తెలిసింది. హల్లెలూయా. ఏది వెలుగుదూత పని, ఏది పరిశుద్ధాత్ముడు చేసే పని, ప్రభు ఏది నడిపిస్తున్నాడు, ఆత్మదేవుడు ఏది నడిపించి కొనసాగించి ఆఖరిలో అది ఖచ్చితంగా శరీరాశయు నేత్రాశయు జీవపటమ్మము లేనిదై ఉంటేనే అది దేవుడి ఆత్మ నడిపించేది. హల్లెలూయా. చాలామంది నా దగ్గరికి వచ్చాయా, కళ వచ్చింది అంటారు. నేను అన్ని కళలు కూడా నమ్మను తొందరగా. ఎందుకు చెప్పానా? శరీరాశ, జీవపుటమ్మము, ఇంకేంటి నేత్రాశ. శరీరాశ, నేత్రాశ, జీవపుటము, ఈ మూడు లేకుండా వచ్చే కళ అది మన జీవితంలో నెక్స్ట్ జరగబోయేది. అదేంటి అది లేకుండా ఎట్లుంటుంది? ఇప్పుడు బిల్డింగ్ చూసా, రాత్రికి అదే బిల్డింగ్ కళ్ళలోకి వచ్చిద్ది, దాంట్లో నీ ఉన్నట్టు కళ్ళలోకి వచ్చిద్ది. అది కాదు. నిన్ను సాతానుగాడు పెట్టే పోరాటములో నువ్వు నెగ్గాలి అంటే ఖచ్చితంగా నువ్వు ఆత్మను పొందుకొని, ఆత్మ వరములు పొందుకొని. ఇందాక యాకోబు అన్న ఒక మాట చెప్పాడు. ఎన్ని సంవత్సరాలున్నా? 54 వచ్చినాయి. నీకు అసలు విషయం అర్థం కావట్లే. 5 4 ఎంత? 9. ఆ 9 ఈ 9 ఉండాలి నీకు. ఏ 9? అటేమో ఆత్మ వరాలు ఉండాలి, ఇటేమో ధన్యతలు ఉండాలి, అటేమో ఆత్మ ఫలాలు ఉండాలి. అప్పుడే నువ్వు పరిపూర్ణమైన విశ్వాస జీవితంలో దిట్టగా నిలబడగలవు. హల్లెలూయా. కింద ఏమని రాస్తుంది? నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు వెళ్ళినప్పుడు పలుకున్నప్పుడు మీరు ధన్యులు. మనం ఎక్కడికి వచ్చి బాధపడిపోతాం, అప్పు వీళ్ళట్టున్నారు అని. నీతి నిమిత్తం హింసించబడు వారు ధన్యులు, పరలోక రాజ్యం. మరి అదేంది? మరే నువ్వు సువార్తకు పోయినప్పుడు నన్ను ఎవడేమనొద్దు, నేను పోయి ఎట్టు తీయంగానే రండి బ్రదర్ రండి అని సువార్త పత్రిక తీసుకొని జోలో పెట్టుకొని అని దేవానికి స్తోత్రం అనుకోవడానికి నేను పిలిచింది దానికా? దేనికి? హింసించి నిందించినప్పుడు పరలోక రాజ్యం అంటే ఇప్పుడు ఎవరిది పరలోక రాజ్యం? మనదని చెప్పండి. నోరు రాదు అసలుకి.
అంటే మనకి ఎప్పుడు శ్రమ వద్దు. మనకి ఎప్పుడు మనం శ్రమలో పోరాటం కలిగి ఉండాలంటే శ్రమ రావాలి, శ్రమలో పోరాటాన్ని నేర్చుకోవాలి. అప్పుడే ఆ పోరాటాన్ని మనం విజయబాటలోకి వెళ్ళగలం. హల్లెలూయా. చూడండి ఒకసారి ఎబేసీ పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం. ఎబేసీ పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం. ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు, కానీ ఏంటంటే దురాత్మ సమూహముతో. చాలు ఏమా, ప్రస్తుత అంధకార నాథుడితోనూ వాడి సమూహముతోనూ నువ్వు పోరాటము చేయాలనుకున్నప్పుడు వాడిని ఎదురుగా వచ్చి, హలో బ్రదర్, నేను పోరాటం చేయడానికి వచ్చా అని చెప్పి సాతాను నీ ఎదురుగా కూర్చొని కత్తి యుద్ధం చేసుకుందామని పిలవడం. వాడి శోధనను వివేకం కలిగి వివేచన కలిగి నువ్వు వాడి శోధనను నువ్వు జయించగలిగినప్పుడే ఆ పోరాటంలో నువ్వు విజయాన్ని సంపాదించుకుంటావు. హల్లెలూయా. మీకు ఒక విషయం చెప్తా. నిన్నటిదాకా పచ్చగా ఉన్న సంసారంలో ఈరోజు గొడవలు అవుతున్నాయంటే కారణం ఏంటో తెలుసా? సాతానుగాడు ఎన్నో ప్రయోగాలు చేసి శోధనకు గురి చేసి మందిరానికి రాకుండా వారిని దూరపరచడానికి. ఈరోజు ఎంతోమంది స్నేహితులు వారి స్నేహాన్ని అనుబంధాన్ని కోల్పోయి దేవుని సన్నిధికి దూరం అయిపోయి, వాడు వెళ్ళే మందిరానికి నేను వెళ్ళకూడదురా అని చెప్పి ప్రమాణం చేసుకొని మరి ఆ మందిరానికి వెళ్ళకుండా వాడు ఆత్మీయ స్థితిని కోల్పోవడానికి కారణం ఏంటో తెలుసా? దుష్టుడు అపవాది పెట్టిన శోధనే కారణం. హల్లెలూయా. వాడు కంటికి కనపడ్డు కానీ నీ ఆలోచన యావత్తును ఎరిగిన వాడు. నా చిన్నప్పుడు మా బజార్లో మాతో పాటు అంటే మా అమ్మతో పాటు లక్ష్మ ఆంటీ, రమణ ఆంటీ వీళ్ళందరూ ప్రార్థనకి వెళ్ళాలంటే మా అమ్మ ఏం చేసేదంటే 5ంటికే లేచి అందరు తలుపులు కొట్టేది. అందరు తలుపులు కొట్టి అందరిని 5ంటికి ప్రార్థన తీసుకుపోయేది. అంటే 5ంటికి ప్రార్థన, అక్కడ 5ంటికి వెళ్ళాలి అంటే ఈలోపే వాళ్ళని లేపాలి, లేపి వాళ్ళందరినీ ప్రార్థనకి తీసుకొని వెళ్ళాలి. నేను అంటాను, ఈరోజు ఆ తీసుకొని వెళ్ళే పనిలో ఆ రోజు మా అమ్మని ఎన్నో మాటలు అన్నారు. ఒక విషయం చెప్పాలంటే, ఒక కుటుంబం దగ్గరికి వెళ్తే వాళ్ళు మంచోళ్ళు కాదు, వాళ్ళ దగ్గరికి మీరు వెళ్ళమాకండి, వాళ్ళ కుటుంబం దగ్గరికి మీరు వెళ్ళమాకండి, ఎందుకు అనవసరంగా వెళ్తారు, వాళ్ళని ఎందుకు ప్రార్థనకు పిలుస్తారు అని చెప్పి ఎన్నో మాటలు ఉన్నాను. అయినా మా అమ్మ పొద్దున్నే 4:30 కల్లా లేచి రెడీ అయ్యి వాళ్ళ తలుపు కొట్టేది. ఎవరు వద్దన్న వాళ్ళు తలుపే కొట్టేది ఫస్ట్. ఈరోజు వారి కుటుంబంలోనే 6 రక్షణ పొందారు. హల్లెలూయా. నేను అంటాను, మనుషులకి అది తప్పనిపించవచ్చు, కానీ దేవుని ఆత్మ నిన్ను ప్రేరేపించినప్పుడు నువ్వు ఖచ్చితంగా ముందుకు నడపగలగాలి. ఎలా ఉండాలంటే, భక్తులు అంటారు చూసావా, ఈ నావ ఆ దరికి చేరాలి అంటే ఈ నావ యజమాని మనం కాదు, ప్రభువై ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. మేము యవన దశలో ఉన్నప్పుడు మా సంఘంలో ఇంచుమించు 20-22 మంది యవనస్తులు ఉండేవాళ్ళు. మేమేం చేసేవాళ్ళం అంటే, అప్పుడు చిన్న డిస్టర్బెన్స్ అయ్యి ఒక యవనస్తులు గుంపు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత నేను మా తమ్ముడు ఎట్లే కార్పెట్లు ఉండేవి మా చర్చిలో, ఎట్లే సౌండ్ సిస్టమ్ ఉండేది. అప్పుడు ఏం చేసేవాళ్ళంటే, నేను మా తమ్ముడు అప్పుడే బాప్తీసం తీసుకున్నాం. మేము కూడా ఇంకా లేదురా తమ్ముడా, ఇంకా లాభం లేదు, మన ఇద్దరమే రోజు ప్రతి ఆదివారం మందిరం తుడుద్దాం, ప్రతి ఆదివారం పట్టాలు వేద్దాం, మైకులు పెట్టుకుందాం అని ఒక తీర్మానం చేసుకున్నాం. హల్లెలూయా. చేసుకున్నామో లేదో ఒకరికొకరు జాయిన్ అవడం మొదలుపెట్టారు. నరేంద్ర, ఏలియా, జాషువా, జీవన్ వీళ్ళందరినీ ప్రతి ఇంటికి వెళ్ళి మేము వాళ్ళందరినీ పొద్దున్నే వెళ్ళి పిలుచుకొని వచ్చేవాళ్ళం. హానోక్ అని హానోకు ఉండేవాడు, వాళ్ళ ఇంటికి వెళ్తే ఎవర్రా మీరు పొద్దున్న తలుపు కొడుతున్నాను అనేవాడు వాళ్ళ నాన్న. మా తమ్ముడే, నేను రా, నా గొంతు చివరు ఉంటా కానీ నువ్వు పోయి తలుపు కొట్టి వాడిని పిలిచరా పో అనేవాడు. వెళ్ళి చిన్నగా వెళ్ళి ఇటు తలుపు కొట్టి అటు పోయి వాడిని తీసుకొని పోయేవాళ్ళం. ఎటు ఏకోబనేనో ఇటు తలుపు ఉండేది, ఆయన ఈ తలుపు తీసేలోపు వాడు ఆ తలుపు తీసుకొని వచ్చేవాడు బయటికి, వాడిని లాక్కొని పోయేవాళ్ళం. హల్లెలూయా. ఈరోజు
నేను అంటాను, నువ్వు చేసే ప్రయత్నం ఎలా ఉండాలంటే వాడి పోరాటం గురించి నువ్వు ముందుగా ఎరిగి ఆత్మదేవుడు నడిపించే నడిపింపులో నువ్వు నడవాలి. హల్లెలూయా. వాడి పోరాటం ఏంటి? ప్రతి వ్యక్తి నశించిపోవాలి, ప్రతి కుటుంబం నశించిపోవాలి. దేవునికి బుజక్కంటున్నా ఏంది, దేవుని సన్నిధికి కుటుంబాలు దూరమైపోవాలి. ఈరోజు మనం ప్రార్థనా జీవితంలో వెనకబట్టడానికి కారణం ఏంటంటే సాతాను వాడు పెడుతున్న చిక్కే ఇది. నువ్వు ఎక్కువ ప్రార్థన చేసావో దేవుడికి నీకు సంబంధం కలిగి ఉంటావు, దేవుడు నీకు జరగబోయే చెప్తాడు. నీకు కీడు కలుగుతుంటే దేవుడు అది మేలుగా మార్చాలని ప్రయత్నం చేస్తాడు. ఆ కీడును ముందుగానే నీకు తెలియపరుస్తాడు. అందుకని వాడేం చేస్తాడంటే అసలు నువ్వు ప్రార్థన చేయకుండా నేను డిస్టర్బ్ చేస్తాడు. ఈరోజు నీ ప్రార్థన ఫలదీకరంగా మార్చబడట్లేదంటే వాడికి పోరాటము వచ్చు వాడికి, కానీ వాడిని ఎదిరించడానికి మనకు పోరాటం రావట్లే. పోరాటం చేయండి అంటే పోరాటాలు చేస్తున్నారు మీరు. పోరాటం చేసేవాడు ఎట్లుండాలి? పోరాటం చేయకపోతే చేత కాలేదనుకో, కనీసం ఆ దీవిలో అయినా నిలబడాలి. దీవిలో నిలబడతామా? వీధిలోనే నిలబడలేకపోతున్నాం మనం. హల్లెలూయా. అర్థమైందా? చూసారా, బోర్డర్ సెక్యూరిటీలో ఇప్పుడు పాకిస్తాన్కి ఇండియాకి మంచి పోరు జరుగుతుంది. ఈ పోరులో సైనికులందరూ వామ్మో బాంబేడేస్తాడు అని చెప్పి వాడి ఇంటికి వెళ్ళిపోయాడు అనుకో, ఇంక మనం బతకం ఈరోజు. అర్థమైందా? పోరాటానికి ఎదురు నిలబడాలి. ఏ శ్రమ వచ్చినా, కష్టం వచ్చినా, ఇరుకు వచ్చినా, అవమానం ఎదురైనా, అపనిందలు ఎదురైనా, కన్నీరు దారలై కారిపోతున్నా అక్కడే నిలబడి ఊరకుండా చూడమన్నాడు ప్రభు. హల్లెలూయా. నాకు ఒక మాట అంటే భలే ఇష్టం. ఏంటో తెలుసు, అది యెహెజ్కేలుతో ప్రభు అంటాడు, యెహెజ్కేలు నువ్వు చక్కగా, నేను అంటాను నువ్వు పోరాటం చేయాలంటే నువ్వు ముందు చక్కగా నిలబడాలి. స్టడీ. చిన్నప్పుడు బడిలో ఏమన్నారు, దాన్ని ఏమంటారు? అబ్బా టీచర్లు చెప్పరైంది అసలుకి. అటెన్షన్ స్టాండర్డైజ్ అనగానే ఏమవుతారు పిల్లగాళ్ళందరూ? అటెన్షన్లోకి వచ్చి నిలబడేవాడిని. గొడవ చేసేవాడు కూడా సైలెంట్ అయిపోయేవాడు. ఈరోజు నేను అంటాను నువ్వు నిలబడాలి. హల్లెలూయా. పోరాటం చేయకుండానే, ఏ ఖడ్గం దూయకుండానే తరము వారు ఓడిపోలేదా? నీ పాట ఇది, పాడు. లేదా ఊరక నుండిన చాలును, స్థిరపరచే యేసునామమే స్వస్థపరచుబడి ఉన్నాను. నేనెందుకు భయపడవలెను మాన్యులవలెను? నేనెందుకు భయపడవలెను సామాన్యులవలెను? హల్లెలూయా. ఎందుకు భయపడాలి? మనం నిలబడి ఉన్నాము అంటే పోరాటము చేయువాడు దేవుడే. నేను అంటాను, మన మీద ఒక మెసేజ్ వదిలినా కానీ ఆ మెసేజ్ని ప్రభు ఆపగలిగిన సామర్థ్యం కలిగిన వాడు. హల్లెలూయా. ఈ రోజుకి ఎంతమంది హతసాక్షులైనా, ఎంతమంది ప్రాణాలు కోల్పోయినా ఈ పోరాటం ఆగకపోవడానికి కారణం ఏంటో తెలుసా? ప్రభువే నాయకుడిగా ఉండి పోరాడుతున్నాడు. హల్లెలూయా. కానీ మనం ఏం చేయాలి? ఆ నాయకుడిని మనతో ఉంచుకోవాలి. లేకపోతే ఈ పోరాటంలో మనం చచ్చిపోతాం. మనం చచ్చిపోయినా పర్లేదు కానీ మన ఆత్మీయత చచ్చిపోవద్దు. నెక్స్ట్ మనం ఇక్కడి నుంచి పైకి వెళ్ళే లోపు మన ఆత్మీయత కూడగొట్టుకొని ప్రభుకి మనం కన్యకగా కనపడాలి. హల్లెలూయా. అయితే ఏం చేయాలి? కింద వచ్చిన రావండి ఒకసారి. ఏంటంటే ఆపత్కాల సమయములో మనము శక్తిమంతులగుటకు అమ్మయ్య ధరించుకొనుడే. హల్లెలూయా. ఏం ధరించుకోవాలంట? కింద ఒక పెద్ద లిస్టే ఉంది, ఇంటికి పోయి చదువుకోండి, మీకు ఏ కవచం ఉందో లేదో అర్థమైంది. మచ్చుకు ఒక 2 చదవండి.
ఆ, నీతియు మహిమను తొడుక్కొని పాదములకు ఆగండి 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 సమాధాన సువార్త సిద్ధ మనస్సు కలిగి జోడు తొడుక్కొని ఇప్పుడు చెప్పండి, మీకు ఉందా ఇది? రెండో క్వాలిటీ ఉందా? ఈరోజు మీరు ఎంతమంది సమాధాన సువార్తను కలిగి సువార్తను చెప్పడానికి నీ మనసు సిద్ధపడి ముందుకు వెళ్తుంది? ఇది ఒకటే కాదండి, మిగతా క్వాలిటీస్ ఇంటివే చదువుకోండి జాగ్రత్తగా. మనకు ఉండాల్సిన ప్రతి పోరాట నైపుణ్యత కావాల్సిన పరికరాలు ఇవి. యుద్ధం చేసేవాడికి గన్ కావాలి, ఈరోజు AK-47 కావాలి, రాకెట్ కావాలి, ఒకళ్ళ మీద ఒకళ్ళు పోవడానికి ఏం కావాలి? పైన విమానాలు, యుద్ధ విమానాలు కావాలి, కిందేమో నీళ్ళలోంచి పోయే షిప్పులు కావాలి. కానీ మనకైతే నువ్వు సమాధాన సువార్త జోళ్ళు తొడుక్కోవాలి. హల్లెలూయా. యేసు ప్రభు అంటారు, మీరు ఎక్కడికి వెళ్ళినను ఆ గృహమునకు సమాధానము కలుగునుగాక అని చెప్పండి అంటాడు. హల్లెలూయా. పోరాట నైపుణ్యత నీకు ఉంటే నువ్వు వెళ్ళిన ప్రతి చోట సమాధానం కలుగునుగాక అని పలకాలి. మనం ఏం చేస్తామంటే మనమే అక్కడ జరిగే గొడవకి కొద్దిగా నూనె పోసి దాన్ని రెట్టింపు చేసేట్టు మాట్లాడతాం. సందర్భం తెలియకపోతే మూసుకొని ఉండటం మంచిది. వాస్తవం మాట్లాడుకుందాం. ఏం చేయాలి? అనవసరంగా మనం మాట్లాడితే ఏమైంది? బుజ్జక్క మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు, మన దేశం పోకముందర మనం పరిశుద్ధులుగా మార్చబడాలి. హల్లెలూయా. చెప్పండి, పక్కెళ్ళిపోతాం. ఇదే వచ్చింది బాధ. సందర్భం తెలియకుండా మనం ఏం చేయకూడదు? దూరకూడదు, మాట్లాడకూడదు. అందుకని యాకోబు పత్రికను మీ నాలుకను జాగ్రత్తగా ఉంచుకోండి అని చెబుతాడు. ఏం చేయాలి? మీ నాలుకని. అది రైట్. ఇప్పుడు చూడండి ఒకసారి, 1 పేతురు పత్రిక 5:8. అయ్యో ఇలా ఏంది, టైం దాటిపోతుంది. 5:8. నిబ్బరమైన బుద్ధి గలవారై, ఒక్కరు చదవండి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మింగుదునా అని ఎట్ట తిరుగుతున్నాడంట? ఎట్టంట? గర్జించు సింహం వలె. కొంతమంది అంటారు, వామ్మో అచ్చం యేసు ప్రభులాగే మాట్లాడుతున్నాడయ్యా, యేసు ప్రభులాగే ఉన్నాడయ్యా, యేసు ప్రభులాగే. అబ్బో ఏంటి వేషధారణ, ఏంటి ఇది అనుకున్నామా? కానీ ఇవన్నీ గర్జించు సింహం వలే వలే అంతే. యోధాగోత్రపు సింహం కాదు. యోధాగోత్రపు సింహం వేటాడే సింహం, పోరాడే సింహం. అది మనం ఏం చేస్తున్నాం? గర్జించు సింహాన్ని చూసి భయపడుతున్నది. ఎక్కడో ఉంటుంది అది. అనగానే ఎక్కడి నుంచి సైతాన్ వచ్చింది, సైతాన్ వచ్చింది, సైతాన్ వచ్చిందని పారిపోతున్నది. మనకు భయం ఎక్కువైపోతుంది, భక్తి తగ్గిపోతుంది. భయం ఎక్కువైపోతే భక్తి ఆటోమేటిక్ తగ్గిపోతుంది. ఎందుకు తెలుసా? నువ్వు సాతానికి ఫ్రెండ్ అయిపోయావు కదా. నల్లోడు ఆ కుల్లోడు ఎక్కడ ఉన్నాడు? మన పక్కనే ఉన్నాడు కదా. ఎవరు? నల్లోడు ఆ కుల్లోడు ఎక్కడున్నాడంట? మన పక్కనే అటని చెప్పి మీ పక్కన మీ ఫ్రెండ్స్ అనుకోమాకండి. ఎప్పుడు అపవాదిగా మన పక్కన ఉండే దేనికంటే వాడికి సమయం దొరికినప్పుడల్లా మన మీద పోరాటం చేయడానికి, మన శోధించడానికి. అందుకే మనం ఏం చేయాలంటే కొద్దిగా వివేకం కలిగి మెలకుగా ఉండి దుష్టుణ్ణి మనం జయించగలగాలి. హల్లెలూయా. మరి జయించాలంటే ఏం చేయాలి? ఇంత చెప్పావు కదా, జయించడానికి ఏం చేయాలి కదా. యేసు ప్రభువుని కూడా సాతాను శోధించడానికి వెళ్ళిందా? వెళ్ళదా? వెళ్ళింది. మత్తయి సువార్త 4వ అధ్యాయం చదవండి. నా మొహాలు చూస్తారు, ఇప్పుడు చదవరు, చదివితే అందరూ ఒకేసారి చదువుతారు. మత్తయి సువార్త 4వ అధ్యాయం, అది కూడా చెప్పాలి చిన్నపిల్లగాళ్ళలాగా. గట్టిగా మరలా ఫస్ట్ నుంచి చదువు, 4వ వచనం. అది
అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన, ఇదేం బాధరా బాబు, సాతాను వల్ల శోధించడానికి ఆత్మ అరణ్యంలోకి తీసుకుపోయిందంట. చదువు. 40 దినములు 40 రాత్రులు. ఆగండి, మీరు అందరూ ఏం చేస్తారంటే ఉపవాసం ఉన్నప్పుడు ఏం తినకూడదు, ఏం చేయకూడదు, ఏం ఉండకూడదు, ఏం చూడకూడదు, నేను దిట్టలాగా ఉండాలి, దేవుడే వచ్చి నా ముందు బిడ్డ నీ కోరిక ఏంది అని అడగాలి అన్నట్టు ప్రార్థన చేయాలనుకుంటారు. లాస్ట్లో రాగానే వాడితో గొడవ పెట్టుకొని, వీడితో గొడవ పెట్టుకొని, వీడితో పంచాయతీ, వాడితో పంచాయతీ, లటక్క నోట్లో నుంచి 4 ముత్యాలు రాలిపోతే అయ్యో ముత్యాలు రాలి ప్రభువా నా ఉపవాసం భంగమై పోయిందే అనుకుంటారు అనుకోరా. అందుకనే యేసుప్రభు కూడా ఏం చేసిందంటే సాతాను శోధించడానికి ఫస్ట్ రోజు రాలే, నెక్స్ట్ రోజు రాలే, ఆ నెక్స్ట్ రోజు రాలే, 40వ దినం. అప్పటిదాకా అక్కడే ఉందిలే, నీకేం టెన్షన్ లేదు, ఏం చేస్తున్నాడా అని చూసి 40వ రోజు అటాక్ చేసింది. ఏమంటుంది చూడండి ఒకసారి. ఏంటంట, తేజ నువ్వు యవనస్తుడు అయితే ఇప్పుడే బైక్ రేజిచ్చి పంపి, ఎంత పంపేవాళ్ళు 20 మీద కాస్త వీడి మనసులోకి సాతాను దూరి 80 మీదకి పోతూ ఉంటుంది, తిరుగుతూ ఉంటుంది. ఈలోపు ఎవడో కారు తీసుకుని లటక్కన వాడు ఎటో పోవచ్చు ఇటు వస్తాడు, ఈ బ్రేక్ కొట్టగానే స్కిడ్ అయింది, స్కిడ్ అయ్యి కింద పడి అబ్బా దేవుడి అలా పొద్దున్నే ప్రార్థన ఆలకించలేదు అనుకుంటా, అందుకే కింద పడ్డా అంటాడు. ఈయన్ని శోధించిందేమో పంపించింది ప్రభువే, కానీ వీడు శోధకుడికి షోట్ ఇచ్చాడు. 80 మీద ఎవడు బొమ్మండి అసలు ఈయన్ని ఒక చేత్తో తోలటం వల్ల అంత అవసరమా? ఎట్టా దొరుకుంటే అవసరమా? ఎట్ట పోవాలో అట్నే వెళ్ళాలి. హల్లెలూయా. ఇప్పుడు చదువు. అందుకు ఆయన ఇప్పుడు నువ్వు ఆ మాట చెప్పగలిగిండ తేజ? చెప్పలేకపోయిండు. ఏం చేసి 80 అనగానే ఇంకా అవసరమైతే ఇంకొక 20 అని పెంచుకొని పోతారు. కానీ దేవుడు నాకు తోడే ఉన్నాడు, ఎవరినో తొట్టెళ్తారని తెలుసు నాకు, నువ్వు లేనిపోని పెట్టమాకు నా మనసులో, అందుకని 20 మీద పోతా అని సాతానుతో చెప్పగలిగాడా? ఎందుకంటే వాక్యం తెలియదు కదా. వాక్యం తెలిస్తే యేసు ప్రభువు చెప్పినట్లుగానే మనుషుడు రొట్టె వల్ల కాదు దేవుని నోటి నుంచి వచ్చే మాట వల్ల బ్రతుకును. హల్లెలూయా. దేని నుంచంట? అందరు నాకెళ్ళి ఉండి ఒకసారి. చపాతీలు చేసుకుంటేనో పరోటా చేసుకుంటేనో బతకడంగా తింటే దేవుని మాటను నోటి నుంచి వచ్చిన మాట అది విలువైనది. ఆ మాటే జీవము కలిగిన నజరేయుని మాట, ఆ మాటే జీవము కలిగిన నజరేయుని మాట, యేసయ్య మాట, యేసన్న మాట, యేసయ్య మాట, యేసన్న మాట, బ్రతుకును మార్చే మాట, బ్రతికించేది మాట, బ్రతుకును మార్చే మాట, బ్రతికించేది మాట, బండలాంటి గుండెలను పిండిగా చేసే మాట, బండలాంటి గుండెలను పిండిగా చేసే మాట, ఆ మాటే జీవము కలిగిన నజరేయుని మాట, ఆ మాటే జీవము కలిగిన నజరేయుని మాట. హల్లెలూయా. ఆ మాట గొప్పది. ఆయన నోటి నుంచి వచ్చిన మాట శక్తి కలిగినది. ఒక అధికారి వచ్చాడయ్యా, నా బిడ్డ బాధపడుతుంది అని, నా పనివాడు ఎంతో వేదన పడుతున్నాడని చెప్పగానే దేవుడు అన్నాడు, ఏంగా స్వస్థత? అదే సమయంలో అక్కడ ఏం కలిగింది స్వస్థత? మాట గొప్పదే. జక్కయ్య నేడు దిగి రావు, పాపములో ఉన్న వానికి
పోరాట విలువను నేర్పించాడు ప్రభు. హల్లెలూయా. మనం ఏంటంటే పిలిచినవాడు నమ్మదగినవాడు కనుక ఆయన పిలవగానే ఆయన చేసుకుంటూ వస్తుంటే మనం పిలవబడిన వారు మనం ఏం చేస్తున్నామంటే వాటన్నిటిని మర్చిపోయి ఆయన వాక్యాన్ని మర్చిపోయి ఆయన వాగ్దానాన్ని మర్చిపోయి, అసలు మిమ్మల్ని అనకూడదు కానీ జనవరి 1 రోజు ఒక కార్డు తీశారుగా, ఆ కార్డులో ఏముందో ఈరోజు వరకన్నా ప్రార్థన చేస్తున్నారు మీరు? అక్కడ చూడండి ఒకసారి. నీ సమస్త శత్రువులు నీ ఎదుట నుండి ఎవరు చేస్తారు? దేవుడు చేస్తాడు. ఎప్పుడు? నువ్వు అటు వాగ్దానం మీద చేయి వేసి ప్రార్థన చేసుకున్నప్పుడు. సంగమా, శత్రువు పారిపోవాలంటే నీకు దేవుని వాక్యం తెలియాలి. ఇందాక ఆంటీ గారు చెప్పారు ఏమని, ఇట్లా సాతాన్ని గద్దించగానే వెళ్ళిపోయింది. గద్దించాలంటే అసలు నీకు వాక్యం తెలిసి ఉండాలి కదా. నీకు వాక్యం తెలియకపోతే నువ్వు దేవునిలాగా నువ్వు శోధనని జయించలేవు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చదువు తేజ. తేజ బాగా చదువుతుంది ఈ పూట. అది ఇప్పుడు ఏమంటారంటే, సైతాను కనుక యేసు ప్రభువుని తీసుకొని వెళ్ళి నువ్వు దేవుని కుమారుడు అయితే అన్నట్టుగానే మనని అన్యులు కానీ బయట వారు కానీ మన తోటి విశ్వాసులని ఏమంటారంటే, నువ్వు దేవుని బిడ్డవైతే ఇది ఎందుకు జరగలే? నువ్వు ప్రార్థనా పరురాలు అయితే ఇది ఎందుకు జరగలే? నువ్వు ఎంతగానో ప్రార్థన చేసేవా దానివైతే ఇదెందుకు? ఈ ఆలోచనని సైతాను పెట్టే ఆలోచనలు అంతే. హల్లెలూయా. చదువు త్వరగా. ఏం చేయాలి? ఓయ్, అసలు విషయం మర్చిపోయాడు. దూకు, ఇక్కడి నుంచి నువ్వు దూకు. నువ్వు దూకితే ఆయన ఏం చేస్తాడంటే ఆయన దూతలకి ఆజ్ఞాపిస్తే దూతలు వచ్చి ఏం చేస్తాయి? నీ పాదములకు రాయి తగలకుండా దూతలు ఏం చేస్తే? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే ఆ పని జరిగింది కనుక నువ్వు దూక అని యేసు ప్రభుకి ఏమైంది? యేసు ప్రభుకి సాతాను చెప్తుంటే యేసు ప్రభు ఏమన్నాడు? అలాగేలే, నిజమే, నేను భక్తి పరుణ్ణే కదా, 40 రాత్రులు 40 పగళ్ళు ఉపవాసం ఉన్నా కదా, ఈ పర్వతం మించి దూకితే నా దేవుడు నా కొరకు మెకాయేలు దూతను పక్క, గాబ్రియల్ దూతను పక్క, వెనక మరి బరువు ఉంటా కాబట్టి వెనకాల పట్టుకోవడానికి ఇంకో దూత పేరు తెలియదా మీకు? సాయుధగణ దూత, వాడే లూసిఫర్. ఈ దూతలు పంపించి 3 పక్కల నన్ను పట్టుకుంటాడని చెప్పి యేసు ప్రభు అక్కడి నుంచి ఎంత దూకలే. హల్లెలూయా. ఏం చేశాడు చెప్పు తేజ, చదువు. ఒరే సిగ్గుపడతావారా బాబు. ప్రభువైన నీ దేవుణ్ణి శోధింపవలదని వాక్యం తెలుసు కాబట్టి యేసు ప్రభు ఏం చెప్పాడు? నీ ప్రభుని నువ్వు శోధింపకూడదని చెప్పి వేరే కాడ రాసుంది, నీకు తెలీదా? సిగ్గులేనోడా, వాక్యం అప్పుడే మర్చిపోయేవారా అని చెప్పి యేసు ప్రభు వాక్యాన్ని ఎత్తిపట్టుకొని చూపించాడు. హల్లెలూయా. రేపటి రోజున మనం బైబిల్ పట్టుకునే అవకాశం వచ్చిద్దో రాదు, మందిరానికి వచ్చే అవకాశం వచ్చిద్దో రాదు, ఈరోజే నువ్వు వాక్యాన్ని గుండె లోపల ఉంచుకుని రోజుగా నువ్వు మలుచుకోవాలి. హల్లెలూయా. నేను ఈరోజుకి చెప్తే ఎక్కడికి వెళ్ళినా మా అమ్మమ్మ ప్రార్థన చేసే ముందు కొన్ని ఇంచుమించు 15-20 పైన చిల్లర వాక్యాలు నోటితో చదివిన తర్వాతే, బైబిల్ తీయదు, నోటితో చదివిన తర్వాతే ప్రార్థనలోకి వెళ్ళేది. నేను అంటాను ఈరోజు నువ్వెన్ని వాక్యాలు నీ మదిలో ఉంచుకున్నావు? పెదాల మీద కాదు, మదిలో. నీ మదిలో ఉన్నాయి. నువ్వు కుంగినప్పుడు నన్ను దేవుడు లేవనెత్తగలిగిన వాడు. యెహోవా యందు భయభక్తులు కలిగిన వానికి ఏలేమి కొదువై ఉండదు, నాకు ఎప్పుడు కొదువ ఉండదు అని నీవు ఖచ్చితంగా నీ మనసుతో చెప్పాలి.
అది కుంగిపోయే పరిస్థితికి వచ్చినప్పుడు, వేదన పడుతున్నప్పుడు, ఏం కాదు, నాకు ఆశ్రయదుర్గము నా దేవుడే. దావీదుకు తోడుగా ఉన్న దేవుడు నాకును తోడుగా ఉన్నాడు. నేను అంటాను, ఈరోజు నీవు పోరాట నైపుణ్యతను కలిగి ఉంటే, శోధకుడు నిన్ను శోధించాలని ప్రయత్నం చేసిన ప్రభువు వలె మనము నిలిచి ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ఒక మాట, టైం లేదు కనుక ముందుకెళ్ళిపోదాం. యాకోబు పత్రిక 4:7. 4:7 త్వరగా, ఇంకా 5 నిమిషాలు ఉంది. 4:7. దేవునికి లోబడి ఉండుడి. ఆగండి 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 ఆగండి, అందరు నాకెళ్ళి చూడండి ఒకసారి. దేవునికి లోబట్టం అంటే ఏంటి? దేవుని బొమ్మ ఉంటే, శిల ఉంటే, విగ్రహం ఉంటే అక్కడికి పోయి ప్రభువా నీకు నీ లోబడ్డా అని మొక్కటం కాదు. దేవునికి లోబడుట అంటే అర్థం తెలుసా? వాక్యానికి విధేయత కలిగి ఉండుట, వాక్కుకు విధేయత కలిగి ఉండుట, నడిపింపుకు విధేయత కలిగి ఉండుట, వాక్యాన్ని మనసులో ఉంచుకునుట. దేవుడు అంటే ఎవరు? యోహాను సువార్తలో 1వ అధ్యాయంలో ఉంది కదా, వాక్యమే దేవుడు, దేవుడే అది. ఆయన వాక్యానికి నువ్వు లోబడి ఉండాలి. అప్పుడు ఖచ్చితంగా నువ్వు సాతాన్ని ఎదిరించగలవు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ఇంకో మాట త్వరగా, హెబ్రీ పత్రిక 4:15. హెబ్రీ పత్రిక 4:15. మన ప్రధాన యాజకుడు మన బలహీనత యందు మనతో, తలకాయ ఎత్తి చదివితే బాగా వినపడిద్ది, మనతో సవా అనుభవము లేనివాడు కాదు కానీ సమస్త విషయములోనూ ఏంటంట, మనకు ఉండాలి ఇప్పుడు సిగ్గు. ఆయన మన ప్రధాన యాజకుడు మన వలె శోధింపగలిగాడు, కానీ అక్కడ పక్కన రాసి ఉంటుంది ఆయనకి ఏ పాపము లేదు. హల్లెలూయా. మన ప్రధాన యాజకుడు శోధించబడ్డాడు, కానీ ఆయనలో పాపము లేదు. అంటే ఈరోజు నీలో నాలో శోధించబడినలో మనకు పాపం ఉండకూడదు. అది పోరాటం గెలవడం అంటే. హల్లెలూయా. ఈ పోరాటంలో ఆఖరిగా మన మజిలీలో ఆఖరి నిమిషంలో మనకు ఉండవలసిన విలువ ఏంటంటే, మనం పరిశుద్ధులుగా ఉండుటే. ఏ పాప మాలిన్యాన్ని మనం అంటించుకోకుండా ఆఖరి నిమిషంలో మనం నిలిచి ఉంటే ఈ పోరాటాన్ని మనం గెలిచినట్టే. హల్లెలూయా. ఎందుకో తెలుసా? మన ప్రధాన యాజకుడు మనకంటే ముందుగా పాపము లేనివానిగా దేవుని దగ్గరికి వెళ్ళిపోయాడు, మనకు స్థలములు సిద్ధపరచుటకు. మనకంటే మన ప్రధాన యాజకుడు వెళ్ళేను, మన ప్రధాన యాజకుడు యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, అమూల్యమైన రక్తము రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కమైన రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, మన సాక్షిని శుద్ధి చేయును, మన యేసయ్యా రక్తము, మన సాక్షిని శుద్ధి చేయును, మన యేసయ్యా రక్తము. హల్లెలూయా. మనకంటే మన ప్రధాన యాజకుడు ముందుగా వెళ్ళాడు. ఎందుకంటే ఆయన పాపము లేకనే దేవుని రాజ్యానికి చేరుకున్నాడు. హల్లెలూయా.
ఈరోజు నీవు నేను ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇరుకులు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, అవమానకర పరిస్థితులు ఎదురైనా, మన జీవితం కుంగి కుసించి ఆఖరి నిమిషంలో వీడు అయిపోయాడ్రా అనుకునే పరిస్థితిలో కూడా మనం పాపము చేయక పోరాటంలో గెలవగలిగితే మనము కూడా మన యాజకుడి మార్గంలోనే వెళ్తాం. హల్లెలూయా, హల్లెలూయా. నేను వెళ్ళే మార్గము నా యేసుకే. నేను అంటాను, యేసుప్రభుకి మనం వెళ్ళే మార్గం తెలుసు, కానీ యేసుప్రభు వెళ్ళిన మార్గం నీకు తెలుసు కూడా దాన్ని గుర్తుపెట్టుకోవట్లే. అది వచ్చింది ఇప్పుడు. ఆయన తండ్రి దగ్గరికి వెళ్ళాడు కదా, ఆ తండ్రి దగ్గరికి నువ్వు వెళ్ళాలని ఆయన ఆశ. ఇన్ని సంవత్సరాలు 33.5 సంవత్సరాల భూమి మీద ఉండి ఆయన రక్తాన్ని ఆఖరి చుక్క వరకు కార్చి శిలువ మాను మీద వేలాడి తన జీవితం మొత్తాన్ని, యవ్వన దశ మొత్తాన్ని ఇక్కడ ప్రాణ త్యాగాన్ని బలియగా పెట్టి ఆయన మనల్ని కొన్న దేనికంటే ఈ మనిషి పవిత్రుడిగా మార్చబడి, ఈ దేహం పవిత్రంగా ఉండి, మహిమ శరీరాన్ని ధరించుకొని ఈ దేహం నా యేసురాజుతో అదే ఆ యొక్క కలువరి గిలి మీద ప్రాణం పెట్టిన నా యేసుతో పరలోక రాజ్యంలో ఉండటానికి. హల్లెలూయా. ఎంత అందమైన రాజ్యం, ఎంత మహిమతో ఉన్న రాజ్యం. పోరాటము గెలిచిన వాడే ఆ మహిమ కలిగిన రాజ్యంలో ప్రవేశించగలడు. చేతగానోళ్ళు, అబద్ధం చెప్పేవాళ్ళు, ఏంది కుక్కలు, హంతకులు, దొంగలు, వ్యభిచారులు, వీళ్ళెవ్వరు కూడా ఆ రాజ్యంలోనికి అర్హులే కాదు. హల్లెలూయా. ఏంటంటా ఒంటే సూది బెజ్జంలో దూరుట సులభం అంట. నాకు ఇది చూడడం భలే అనిపించింది. ఏంటంట రజనీ అక్క, ఒంటే సూది బెజ్జంలో దూరుట సులభం. మనం దాని ఏమంటారు, ఒక దారాన్ని ఎక్కడానికి ఇట్ట ఎత్తుక్కొని మరి దాని సూది కొన్న బెజ్జం ఎక్కడ ఉందో ఎత్తుక్కొని మరి పెడతాం మనం. అలాంటిది దేవుని వాక్యం చెబుతుంది, ఒంటే సూది బెజ్జంలో దూరిద్దంట, కానీ ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించడు. ఏ ధనం? అక్రమంగా సంపాదించిన ధనాలోచన కలిగిన వారు దేవుని రాజ్యంలోనికి ప్రవేశించరు. హల్లెలూయా. ఇన్ని చెప్తుంటే మీరు వెళ్ళిన మార్గాన్ని మర్చిపోయి మీ ఇష్టం వచ్చిన మార్గంలో తిరిగితే ప్రభు ఊరుకుంటాడా? ఈ పోరాటంలో నువ్వు ఓడిపోయేటట్టు, నువ్వు పడిపోయేటట్టు కలిగిన సమయాలు ఉన్నప్పుడు ప్రభు ఏం చేస్తాడంటే, చూద్దాంలే, తేజానా చూద్దాంలే, జాషువానా చూద్దాంలే, ఆఖరి నిమిషం వరకు నన్ను పిలవకపోతాడా? ఆఖరి క్షణం వరకు నన్ను పిలవకపోతాడా? నాకు ఈ మాట గుర్తొచ్చినప్పుడల్లా ఒక వ్యక్తి గుర్తొస్తాడు ఆఖరి నిమిషం అన్నప్పుడు. ఎవరో తెలుసా? సంసోన్. ఎవరో? ఎంత బలాజుడు, ఎంత గొప్పవాడు, అతను అంత శక్తివంతుడు ఎవడు లేడు. ఒక దవడ, ఎండిపోయిన దవడ ఎముక. అంటే దవడ అంటే ఏంది? ఈ దవడ ఎముకతో ఎంతమందిని సాగుకొట్టాడు ఒక్క దెబ్బకి. ఆయన చూస్తేనే ప్రజలు భయపడేవాళ్ళు, దేశాలు వామ్మో సంసోను మహాబలాజ్యుడు అని గొలుసులతో కట్టేసిన, తాళతో కట్టేసిన ఆపే అంత మగవాడు ఎవడు లేకుండా అయిపోయారు. కానీ సంసోను పాపానికి లోనైపోయి, మార్గాన్ని మరిచిపోయి, విడిచిపోయి, ప్రతిష్ఠితమైన దాన్ని కాకుండా అక్రమమైన దాన్ని కలిగి ఉండటం బట్టి ఏమైపోయాడు? సంసోను పతన దశలోకి వెళ్ళిపోయాడు. ఆఖరిగా సంసోను చావు బతుకుల్లో గుడ్డితనము కలిగి కళ్ళు బీకేసి అగో ఆ స్తంభానికి కట్టేసినప్పుడు ఆఖరి నిమిషంలో అంటున్నాడు ప్రభుతో, దేవా ఒక్క ఛాన్స్ అయ్యా. ఈ రోజు వరకు నేను ఎలా జీవించాను నాకు తెలుసు. ఒక్క నిమిషం నాకు పోగొట్టుకున్న శక్తినంతని మరలా చెప్తున్నా, నువ్వు ఆఖరి నిమిషం ప్రభువుని అడగకూడదు. నువ్వు భక్తి పరురాలు అయితే, నీ కుటుంబం భక్తి కలిగిన కుటుంబం అయితే, ఆఖరి నిమిషంలో ప్లీజ్ ప్రభువా ఒక్క ఛాన్సీ అని అడగద్దు. ఆ ఒక్క నిమిషం, ప్రభువా నన్ను నా కుటుంబాన్ని రాజ్యంలో తీసుకెళ్తున్నావు ప్రభు, నీకు స్తోత్రాలు. ప్రభుకి స్తుతి చెల్లించే కుటుంబంగా మనం ఉండుదముగాక.
శంసోను అలా ఒక్క నిమిషంలో బలాన్ని సంపాదించుకొని, నా దేవుడు ఎంత గొప్పవాడో తెలుసా, పతన దశలో ఉన్న శంసోనికి ఆఖరి క్షణములో కలిగిన మారు మనసును బట్టి, పశ్చాత్తాపమును బట్టి పోగొట్టుకున్న బలానికి రెట్టింపు బలాన్ని ఇచ్చాడు. అగో ఎప్పుడైతే బలాన్ని ఇచ్చాడో ఆ దేవాలయానికి మూల స్తంభములైన వాటిని లాగగానే అతను బతికి ఉన్న దినాలు చంపిన వారి కంటే చచ్చే ముందు చంపిన వారే ఎక్కువ మంది. హల్లెలూయా. నేను అంటాను, ఈ పోరాటము ఆఖరి నిమిషము వరకు నువ్వు ఒరిజినాలిటీగా పోరాడాలి. నిజ క్రైస్తవునిగా పోరాడు, ఖచ్చితంగా విజయం మందే. హల్లెలూయా. నా యేసు రాజ్యం అందులో నేను నివసించేదన్, నా యేసు రాజ్యం అందమైన రాజ్యం అందులో నేను నివసించేదన్. హల్లెలూయా. పోరాటం గెలిచిన వారే దాంట్లో నివసించగలిగేది. ఇందాక పొద్దున రంజిత్ చక్కని పాట పాడాడు. అక్కడ ఏముండదు, ఆకలి ఉండదు, దప్పిక ఉండదు, కరువు ఉండదు, ఏమీ ఉండదు. కానీ మనం ఏం చేస్తామంటే అన్నీ ఉన్నకాడికే పోవాలనుకుంటాం. నేను అంటాను, ఈరోజు మన జీవితాలు ప్రభు త్యాగం చేసి సంపాదించినవి. ఈ జీవితాలకు ఒక విలువ కావాలి అంటే ఆ రాజ్యంలో మనం ఉండాలి. అట్టి కృప ప్రభు మనకి, మన కుటుంబాలకి, సంఘానికి అనుగ్రహించునుగాక. ఆమె అందరం కళ్ళు మూసుకుందాం, ఒక్క నిమిషం కళ్ళు మూసుకుందాం.